సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లున్నాయి. 16,615 ఓట్లున్నాయి. ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అన్న దామోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి, ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీన్మార్ మల్లన్నకు ఓటేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటు అంతా ఉండదు. ఎందుకంటే నిన్న మొన్న అని 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 అలసిపోయినాం కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే ఒక పాంప్లెట్, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. దాని మీద పేరు తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఇగో ఇటు ఉంది. ఇగో ఇట్లా దీని మీద ఇట్లా పట్టుకో రవి, ఒకరు పట్టుకో, నువ్వు పట్టుకో, కింద పట్టుకో. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలు వేపియాలకు అంతే. ఈయన ముద్రలు కుదేటందుకు పోయినసారి ఏం చేసిరకేనా ఇట్లా కూడా తాగమైంది దామన్న. పోయినసారి జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయాడు దాని మీద. ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయాడు దానికి, మల్లన్న ఫోటో మీద. ఓటు వాయ 1 నెంబర్ వేస్తేనేమో ఓటు చెల్లు, ఏమేమో రాసిపోయారు. ఆడేవాడు ఈడేవాడు మల్లన్నకు అడ్డేవాడు అని రాసిపోయాడు, ఈడే అడ్డ అయిపోయాడు. ఈ రకంగా పోయినసారి ఎన్నిక జరిగిందన్న. ఆ పొరపాటు జరగకుండా ప్రతి పట్టభద్రునికి క్లియర్ గా బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ ఎంత 2, రెండో సీరియల్ నెంబర్ మనది, రెండో కాలంలో ఉంటుంది మన పేరు. మనది ఎంతుండే దామన్నమన్న, మనది ఎంతుండే 3. దామన్నది ఉన్నప్పుడు 3 ఉంది కదా, ఇది రెండో నెంబర్ లో ఉంటది. రెండో నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. దానికి ఎదురుగా డబ్బలో 1, 1, 2 ఉంటాయిగా, 1 అని వేసేసి మడత పెట్టి, హలో మడత పెట్టే డబ్బాలు వేసేసి రావాలి. ఇగో ఇది ఎన్నిక. ఇక పుట్టుకున్న ఆయన కూడా జర మంచిగానే ఉన్నాయా, ఆయనకు రెండో నెంబర్ వేద్దామని అనుకునేవి అనుకో, పొరపాటేగా అసలు పోతుంది, బలం తగ్గుతుంది. అందుకోసమే 1 నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ డబ్బాలు వేసి వస్తే 5 తారీఖు నాడు ఆ పెట్టెలు ఇస్తే మీ దామన్న తమ్ముడు అలాగే వెళ్తాడు.